స్టూడెంట్స్ వాళ్ళకి అవసరానికి డబ్బులు దొరుకుతాయి కదా అని చెప్పి చేసేస్తారు. ఇంట్లో డబ్బులు అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. వాడు ఏ డాక్యుమెంట్ లేకుండా నేను ఇచ్చేస్తాను 20,000 50,000 అంటే తీసేసుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్కో ఇంకొకరికో ఖర్చు పెడుతున్నారు. పెట్టాక వాడు ఎప్పుడైతే యాప్ మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుందో మన సిస్టంలో ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మన సిస్టంలో వాడుతున్న సోషల్ మీడియా అంతా వాడి కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఎవరెవరో నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. సో వాడు 50,000 ఇచ్చి నెల 3,000 5,000 4,000 అట్లా వాడు లక్షలు తీసుకొని ఇది ఇంట్రెస్ట్కే అయిపోయింది, ఇంకా నువ్వు కట్టాలా, మాకు ఇంకా నువ్వు 5 లక్షలు పెండింగ్ ఉన్నావు అని చెప్పి బెదిరించుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ బూతులు తిట్టున్నారు. ఇవన్నీ వర్చువల్ నెట్వర్క్స్లో చేస్తారు, రెగ్యులర్ ఫోన్తో చేయరు. వర్చువల్ ఫోన్స్ ద్వారా ఆ నంబర్స్ ఎగ్జిస్టింగే ఉండవు. సార్ ఇలా చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు బెదిరించడానికి వాళ్ళకి హక్కు లేదు. లోన్ ఇవ్వటము లోన్ తీసుకోవడము సివిల్ డిస్ప్యూట్, క్రిమినల్ కేసు కాదు. చీటింగ్ క్రిమినల్ కేసు. ఓన్లీ లోన్ అయితే సివిల్ డిస్ప్యూట్. కాబట్టి మీరు అనవసరంగా చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వాడు మీ మీద బూతులు తిడతాడంటే మీరే మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, ఏ ఫోన్ వచ్చినా అన్నోన్ ఫోన్ తీయకండి, వాడు ఎవడో బెదిరించుకుంటున్నాడు అని చెప్పి ముందుగానే మీరే కన్ఫెస్ చేసేసుకుని వాళ్ళకు మీరు రెడీ అయిపోండి. వాడు ఎవరిని 2 సార్లు కాల్ చేస్తాడు, 3వ సారి వాడు వేరే కస్టమర్ చూసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి భయపడ్డము, వాడు ఏదో కేసులు పెడతాడని అనుకోవటము ఏమీ జరగదు.